క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకానొక విచారణలో ఒక యువకుడు చర్చికి రావటం లేదు. చాలా రోజుల నుంచి గురువు దానిని గమనిస్తూ ఉన్నాడు. ఒకానొక సమయమున ఆ అబ్బాయిని విచారణకు పిలిపించి అతనిని కూర్చోబెట్టుకొని అడుగుతూ ఉన్నాడు, నీవు ఎందుకని గుడికి రావటం లేదు అని చెప్పి. అప్పుడు ఆ యువకుడు ఇలా చెప్తూ ఉన్నాడు, నాకు మీరు చెప్పే మాటలన్నీ కూడా నమ్మశక్యము కావటం లేదు. మీరు పోయిన గురువారం రోజు దివ్య సప్రసాదం గురించి చెప్పి ఉన్నారు, ఆ యొక్క విశిష్టత గురించి మీరు చెప్పి ఉన్నారు, దేవుడు ఆ అప్పరూపంలో వేంచేసి వస్తాడని మీరు చెప్పి ఉన్నాడు, ప్రతి ఒక్క దివ్య బలి పూజలో ప్రభువు వస్తూ ఉన్నాడని చెప్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా నాకు నమ్మశక్యంగా లేవు అని చెప్పి ఆ యువకుడు గురువుతో చెప్తూ ఉన్నాడు. అప్పుడు గురువు, సరే నీకు ఏది సందేహముగా ఉంది, ఏది నమ్మశక్యముగా ఉంది, అవన్నీ కూడా నాతో చెప్పు, నేను వాటికి సరైన సమాధానాన్ని ఇస్తాను, ప్రయత్నిస్తాను అని చెప్పి ఆ గురువు చెప్పి ఉన్నాడు. వెంటనే ఆ యువకుడు చెప్తూ ఉన్నాడు, మీరు దివ్య సప్రసాదం ఎప్పుడైతే ఆ దివ్య బలి పూజ జరుగుతుందో అప్పుడు ప్రభువు ఏం చేసి వస్తాడు అని మీరు చెప్పారు. అవునా? అప్పుడు గురువు చెప్తున్నాడు, అవును నేను చెప్పాను. ప్రతి చోట ఎప్పుడైతే దివ్య బలి పూజ జరుగుతుందో అక్కడ దేవుడు దిగి వస్తాడని మీరు అన్నారు కదా, మరి ప్రపంచ నలుమూలల ఈ యొక్క దివ్య బలి పూజ జరుగుతూ ఉంది. ఈ దివ్య బలి పూజ ప్రపంచంలో ఎన్నో చోట్ల జరుగుతుంది, మరి అన్ని చోట్లకు దేవుడు వస్తాడా? దేవుడు ఒక్కడే కదా, ఒకే ఒక దేవుడు ఒక పూజ జరిగినప్పుడు ఒకసారి కిందికి దిగి రావాలి కదా, అన్ని చోట్లకి గురువు ఎలా వస్తాడు? క్రీస్తు అనే ప్రధాన గురువు ఎలా వస్తాడు అని చెప్పి ఆ యువకుడు అడిగి ఉన్నాడు. వెంటనే గురువు ఇతనికి మంచిగా అర్థమయ్యే విధంగా ఏ విధంగా చెప్పాలని చెప్పి తన రూమ్లోనికి వెళ్ళాడు. ఒక అద్దాన్ని తీసుకుని వచ్చాడు, ఆ యువకుడికి చూపించాడు. దీంట్లో ఎవరు కనపడుతున్నారు అంటే ఆ యువకుడు చెప్పాడు, నేనే కనపడుతున్నాను అని. ఎంతమంది కనపడుతున్నారు అని చెప్పి గురువు అడిగినప్పుడు నేను ఒక్కనే కనపడుతున్నాను అని చెప్పాడు. వెంటనే ఆ అద్దాన్ని కింద పడేశాడు, చాలా ముక్కలు అయింది. ఇప్పుడు ఆ యువకుడిని చూడమని చెప్పాడు. చూసినప్పుడు ఎవరు కనపడుతున్నారంటే నేనే కనపడుతున్నాను అని చెప్పి ఆ యువకుడు అన్నాడు. మరి ఎంతమంది కనపడుతున్నారంటే చాలామంది కనపడుతున్నారని చెప్పి ఆ యువకుడు అన్నాడు. మరి ఒక మానవ మాత్రుడిగా నువ్వు ఒక మానవుడు తయారు చేసినటువంటి అద్దాన్ని పగలగొడితే నువ్వు ఒక్కడివే ఇన్ని చోట్ల కనపడితే మరి సర్వ సృష్టిని సృష్టించిన ప్రభువు, సర్వంతర్యామి అయినటువంటి ప్రభువు ఎక్కడ దివ్య బలి పూజ జరిగితే అక్కడికి రాలేడా అని నా గురువు అన్నాడు. వెంటనే ఆ యువకుడు, సరే ఇది నేను నమ్ముతున్నాను, ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పాడు. మరి నాకు ఇంకొక ప్రశ్న ఉంది అని చెప్పి ఆ యువకుడు ఆ గురువుని అడుగుతున్నాడు. ఏంటి చెప్పు అన్నాడు. మరి మీరు చెప్పి ఉన్నారు కదా, దేవునికి సింహాసనము ఆకాశమని, భూమి ఆయన యొక్క పాదపీఠమని, అంటే ఆయన ఎంత సర్వోన్నతుడు, ఎంతో మహిమాన్వితుడైనటువంటి ప్రభువు, ఎంతో తేజోవంతమైనటువంటి ప్రభువు. ఆ ప్రభువునకు ఆకాశమే సింహాసనం అయితే, భూమి తన పాదపీఠం అయితే, ఈ భూమిలో నివసిస్తున్నటువంటి మనమందరం కూడా ఆ చిన్న అప్పాన్ని మీరు ఎత్తినప్పుడు, ఆ చిన్న అప్పాన్ని మేము స్వీకరించినప్పుడు అంత పెద్ద దేవుడు ఆ చిన్న అప్పంలో ఎలా పడతాడు అని చెప్పి ఆ యువకుడు ప్రశ్నించాడు. అప్పుడు గురువు గారు ఆ ప్యారిష్ విచారణ హౌస్ నుంచి బయటికి తీసుకుని వచ్చి, ఎదురుగా ఉన్నటువంటి ఆ 10 అంతస్తుల బిల్డింగ్ చూసావా నువ్వు అంటే చూశాను అని చెప్పాడు. అదిగో ఇటుపక్క ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లను, ఎన్నో సంవత్సరాలుగా 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ అటు సైడ్ ఉన్నాయి చూడు అని చెప్పాడు. వాటిని చూశాను అని చెప్పాడు. ఇటుపక్క చూడు, ఎంతో పెద్ద అయిన కొండలు ఉన్నాయి, ఎంతో ఎత్తైన కొండలు ఉన్నాయి, అటు సైడ్ చూడు అని చెప్పన్నాడు. అప్పుడు యువకుడు నేను చూశాను అని చెప్తున్నాడు.
ఇది బిల్డింగ్ ఎన్ని అంతస్తులు, 10 అంతస్తుల బిల్డింగ్, చాలా హైట్గా ఉంది అని చెప్పి ఆ యువకుడు అన్నాడు. మరి ఈ చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయి, దాదాపుగా 100 అడుగుల పైనే ఉన్నాయని చెప్పాడు. ఆ కొండలు ఎంత పెద్దగా ఉంటాయి, ఓ అమ్మ వాటిని లెక్కలేదు, 10 కిలోమీటర్ల ఎత్తు పైన ఉంటాయని చెప్పి ఉన్నాడు. మరి వీటన్నిటిని నువ్వు ఎంత పెద్ద కన్నుతో చూసావు అని చెప్పి ఆ గురువు అడిగాడు. అప్పుడు ఆ యువకుడు సమాధానం ఇచ్చాడు, ఇంత చిన్న కన్నుతోటే నేను చూశాను. మరి అంత పెద్ద పెద్దవి నువ్వు చిన్న కన్నుతోనే చూడగలిగితే సర్వంతర్యామైన ప్రభు, సకల సృష్టిని సృష్టించినటువంటి ప్రభువు నీ కోసం నా కోసం ఆ చిన్న అప్ప రూపంలో ఏం చేసి వస్తున్నాడంటే నమ్మవా? నీవు అంత పెద్దవి నువ్వు చిన్న కంటితో చూడగలుగుతున్నావు. మరి ప్రభు నీ మీద నా మీద ఎంతో అమితమైన ప్రేమ కలిగినటువంటి ప్రభు నీ కోసము నా కోసము తనను తాను తగ్గించుకొని వినయము గలవాడే ప్రభు చిన్న అప్పములో వేయించేసి వస్తున్నాడు. అది నీ కోసం నా కోసం అని గురువు చెప్పిన వెంటనే ఆ యువకుడు, అవును ఫాదర్, అది నిజమే, నాకు ఇప్పుడు నేను దానిని విశ్వసిస్తున్నాను అని చెప్పి ఆ యువకుడు చెప్పి ఉన్నాడు. మరి నాకు ఇంకొక ప్రశ్న ఉంది అని చెప్పి ఆ యువకుడు అడిగి ఉన్నాడు. ఏంటి ఆ ప్రశ్న అని గురువు అన్నప్పుడు, ఇదిగో దివ్య సప్రసాదం అనేది మన ఆత్మకు భోజనము, మన ఆత్మకు శక్తినిస్తుంది, బలాన్ని ఇస్తుంది అని చెప్పి మీరు చెప్పి ఉన్నారు. మరి ఆ అప్పము చూడడానికి గాలికి ఊగిసలాడేటువంటి ఆ అప్పము నా ఆత్మకు ఏ విధంగా శక్తినిస్తుంది, ఏ విధంగా బలమునిస్తుంది అని ఆ యువకుడు ప్రశ్నించాడు. అప్పుడు ఆ గురువు చెప్పిన సమాధానం ఏమిటి అంటే, ఇదిగో నీవు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎంత ఉన్నావు, ఇదిగో ఇంత ఉన్నాను. మరి పెరిగి పెద్దవాడైనప్పుడు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎంత ఉన్నావు, ఇంత ఎత్తు ఉన్నాను. మరి 10 సంవత్సరాల వయసు ఎప్పుడు ఎంత ఉన్నావు, ఇంత ఉన్నాను. ఇప్పుడు ఎంత ఉన్నావు, ఇంత ఉన్నావు. అప్పుడు నువ్వు ఇంతగా ఉన్నటువంటి వాడవు, ఇప్పుడు ఇంత హైట్ ఏ విధంగా పెరిగావు అని చెప్పి గురువు అడిగాడు. అప్పుడు ఆ యువకుడు చెప్తున్నాడు, అదేంటి ఫాదర్, నేను తింటున్నాను కదా, ఆహారాన్ని తీసుకుంటున్నాను, పళ్ళు తీసుకుంటున్నాను, ప్రతి ఒక్కటి నేను తీసుకుంటున్నాను, మాంసం తీసుకుంటున్నాను, అన్నం తీసుకుంటున్నాను, కాబట్టి ఇవన్నీ నాకు శక్తిని ఇచ్చాయి అని చెప్తూ ఉన్నాడు. అదేంటి, నువ్వు ఆహారము, మాంసము, పండ్లు తీసుకుంటే నీకు శక్తి ఎలా వస్తుందంటే, మీకు తెలియదు ఫాదర్, మీరు ఎందుకు నన్ను అలా అడుగుతున్నారు, అది తిన్న తరువాత నాకు జీర్ణ శక్తిలోనికి వెళ్ళి అది నా కండరాలకు బలాన్ని, శక్తిని, రక్తాన్ని ఇస్తుందని చెప్తూ ఉన్నాడు. నువ్వు తీసుకునేటువంటి సాధారణమైనటువంటి ఆహారమే నీకు అంత శక్తిని ఇస్తే, సాక్షాత్తు ఆ ప్రభువే దిగి వచ్చినటువంటి దివ్య సప్రసాదములో కొలువైనటువంటి ఆ ప్రభువు నీ లోనికి వెళ్ళినప్పుడు నీ ఆత్మకు శక్తిని వసుగుతాడు, బలాన్ని వసుగుతాడు అని చెప్పి ఆ గురువు గారు చెప్పి ఉన్నాడు. అప్పుడు ఆ యువకుడు, సరే ఫాదర్, మీరు చెప్పిన అక్షరాల సత్యము, ఇక నుంచి నేను ప్రతిరోజు దివ్య బలి పూజకు వస్తాను అని చెప్పి ఆ యువకుడు చెప్పి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనము పవిత్ర గురువారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. దీనిలో క్రీస్తు ప్రభువు దివ్య సప్రసాదాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. ఈ దివ్య సప్రసాదము కలువరిగిరిలో శిలువ పైన చేసేటువంటి బలియాగము, ఈ రెండు కూడా సమానమే. ఏ విధంగా సమానము అంటే, ఇదిగో ఆ ప్రభువు శిలువలో బలి కాక ముందటి రోజే, పెద్ద గురువారం రోజు రాత్రి తాను కడరా భోజనాన్ని తన శిష్యులతో చేసి ఉన్నాడు. అయితే ఆ శిష్యులతో ఆ కడరా భోజనాన్ని చేస్తున్న సమయంలో అప్పమును తీసుకుని, ఇదిగో ఇది నా శరీరము అని చెప్పి ప్రభు పలుకుతూ ఉన్నాడు, దాన్ని త్రుంచుతూ ఉన్నాడు. దీనిని మీరు నా జ్ఞాపకార్థము చేయండి అని చెప్పి శిష్యులకు ఆదేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అంటే ప్రభువు తన మరణాన్ని వాక్య రూపంలో అక్కడ తన శరీరాన్ని శిష్యులకు అప్పగించి ఉన్నాడు. దీన్ని మనమందరం కూడా గ్రహించవలసిన విషయం. అదే విధముగా పాత్రను అందుకొని, ఇదిగో దీని నుండి మీరందరూ పానము చేయండి, ఇది నేను మీ కొరకు చిందబడనున్న నా రక్తము అని చెప్పి ప్రభు తన శిష్యులకు ఇస్తూ, దీనిని
నా జ్ఞాపకార్థం చేయండి అని చెప్పి ప్రభు అంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా అప్పమునందుకొని ఇది నా శరీరము, ఇదిగో నేను మీ అందరి కోసం మరణించబోతూ ఉన్నాను, నేను ప్రాణత్యాగ బలిని నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను అని చెప్పి ముందుగానే ప్రభు శిష్యులకు ఇచ్చి ఉన్నాడు. అదే విధముగా ఇదిగో నేను ఆ కలువరిగిరిలో మన పాపంలో ప్రతి ఒక్కరి పాపములను కడిగి వేయడానికి, పాప ప్రక్షాళన గావించడానికి నా రక్తాన్ని నేను ధారపోస్తూ ఉన్నాను, ఇదిగో దీనిని నా జ్ఞాపకార్థం చేయండి అని చెప్పి ప్రభు ఇస్తూ ఉన్నాడు. దీనిని మనము 1 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 23, 24, 25, 26 వచనాలలో ఈ మాటలన్నింటినీ కూడా మనం చూస్తూ ఉంటాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆ దేవాతి దేవుడు మన అందరితో ఎల్లప్పుడూ ఉండుటకు, మనల్ని ఎల్లప్పుడూ నడిపించుటకు, మన ఆత్మకు శక్తినిచ్చుటకు ఆ దేవాతి దేవుడు ప్రతి ఒక్క దివ్య బలి పూజలో దిగి వస్తూ ఉన్నాడు. మనందరి రక్షణార్థం కోసము ఆ ప్రభు వస్తూ ఉన్నాడు. తాను కలువరి గిరిలో ఏర్పరిచినటువంటి బలిని, అంతకు ముందుగానే కడరాత్రి భోజనాన చేసినటువంటి ఈ దివ్య బలి పూజను, ఈ దివ్య సప్రసాదాన్ని నా జ్ఞాపకార్థము చేయమని చెప్పి ప్రభు ఆనాడు శిష్యులకు చెప్పిన విధముగా ఇప్పటికీ కూడా అదే దివ్య బలి పూజను ఇప్పటి వరకు ప్రతి ఒక్క గురువు, ప్రతి ఒక్క బిషప్ ఈ ప్రభు జ్ఞాపకార్థం చేస్తూ ఉన్నారు. మరి ఆ ప్రభు మనతో ఉండుటకు, మనతో నివాసం ఏర్పరచుకున్నటకు, మన హృదయాన్ని ఒక ఆలయముగా మలుచుకొని మనలోనే ఉండుటకు, మన ఆత్మను శక్తితో బలముతో నింపుటకు వేయించేసి వస్తూ ఉన్నాడు. దివ్య సప్రసాద రూపంలో మన మధ్యకు వేయించేసి వస్తూ ఉన్నాడు. మరి మనము ఆ ప్రభు సన్నిధికి, ఆ దివ్య బలి పూజకు వెళుతూ ఉన్నామా లేదా? కొంతమంది పూజ సగంలో వస్తారు, కొంతమంది పరలోక జపం చెప్పేటప్పుడు వస్తారు, కొంతమంది సప్రసాదం తీసుకునే టైంలోనే వచ్చి తీసేసుకుంటారు. మరి మనము ఆ ప్రభువునకు ఇస్తున్నటువంటి గౌరవం ఏది? మనం నిండు దివ్య బలి పూజలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని ఎంతమందిని స్వీకరిస్తూ ఉన్నాము అని మనల్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా,